మహాభారతంలోని 6వ ఎపిసోడ్లోకి స్వాగతం. సత్యవతీదేవి అభ్యర్థన, వ్యాసుని అనుగ్రహం గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా మాదొక విన్నపం, మీరు ఆ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చిత్రాంగద విచిత్ర వీరుల మరణంతో భరతవంశం ముగిసినట్లేనని సత్యవతీదేవికి అనిపించింది. అలా అనిపించడంతో ఆమె తల్లడిల్లిపోయింది. వంశం ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరించిపోకూడదని ఓ నిర్ణయానికి వచ్చి భీష్ముణ్ణి కలిసింది ఆమె. కుమార, అన్ని ధర్మాలు నీకు తెలుసు, రాజధర్మం ఇంకా బాగా తెలుసు. భరతవంశం ఆగిపోరాదు, అవిచ్ఛిన్నంగా అది కొనసాగాలి. ఆ బాధ్యత నీదే. అలాగే పితృదేవతలకు ఉత్తర క్రియలు ఆచరించాల్సిన బాధ్యత కూడా నీదే. ఈ సువిశాల సామ్రాజ్య పరిపాలన కూడా నువ్వే నిర్వహించాలి. అందుకని నిన్నో మాట అడగాలనుకుంటున్నాను అన్నది సత్యవతీదేవి. అడగండమ్మా అన్నాడు భీష్ముడు. నీ తమ్ముని విచిత్ర వీర్యుని భార్యలు అంబిక, అంబాలికలు సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విచిత్ర వీర్యుని మరణంతో వారికి ఆ అవకాశం లేదు. నువ్వు వారికి ఆ అవకాశాన్ని కలిగించాలి. అలాగే సామ్రాజ్య పట్టాభిషక్తుడవై ప్రజా పరిరక్షణ భారం కూడా నువ్వే నిర్వహించాలి అన్నది సత్యవతీదేవి. ఆ మాటలకు సన్నగా నవ్వాడు భీష్ముడు. తల్లి, మీరన్నట్టుగా నాకు అన్ని ధర్మాలు తెలుసు, రాజధర్మం ఇంకా బాగా తెలుసు. తెలిసిన కారణంగానే మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తండ్రి గారితో మీ వివాహం కోసం నేను తీసుకున్న సత్యశపథం గురించి మీరొక్కసారి ఆలోచించండి. అంతటి భీషణ శపథాన్ని ఇప్పుడు వదులుకోవడం భావ్యం కాదు. త్రిభువన సామ్రాజ్యాధికారాన్నైనా వదులుకుంటాను, కానీ నా సత్యవ్రతం మాత్రం నేను వదులుకోను అంటాడు భీష్ముడు. శంతన మహారాజు సంతతి అవిచ్ఛిన్నమై శాశ్వతంగా వృద్ధి చెందేందుకు ధర్మ సూక్ష్మం చెబుతాను, వినండి అంటాడు భీష్ముడు. 21 సార్లు గాలించి గాలించి రాజవంశాంకురం అన్న మాటే వినపడకుండా క్షత్రియ జాతిని పరశురాముడు సంహరించిన కష్ట సమయంలో విప్రవర్యులు కొందరు క్షత్రియ మహిళలకు సంతానం ప్రదానం చేసి వారి రాజవంశాలను పునరుద్ధరించాడు. పుట్టుకతోనే గుడ్డి అయిన దీర్ఘతముడు కూడా బలి మహారాజు సుపుత్రుణ్ణి అనుగ్రహించాడు. వారి కోవలోనే మనము నడిచి బ్రాహ్మణ శ్రేష్ఠుని ఒకరిని భరత వంశోద్ధరణకై ప్రార్థించడం మంచిది అంటాడు భీష్ముడు. భీష్ముని ఉపదేశానికి సత్యవతీదేవి ఎంతగానో సంతోషించింది. వెనువెంటనే ఆమెకు కృష్ణద్వైపాయన మహర్షి జన్మవృత్తాంతం స్ఫురించింది. భీష్మునికి ఆ పూర్వగాథ సర్మం వెల్లడించింది. విచిత్ర వీర్యుని భార్యలు ఆ బ్రాహ్మణుని వల్ల సంతానం పొందవచ్చు, అదే సర్వోత్తమమైన మార్గంగా నాకు తోస్తుంది అన్నది. మరుక్షణం కుమారుణ్ణి స్మరించి కన్నులు మూసుకుంది. కన్నులు మూసినదే ఆలస్యం. వేదవ్యాస మునీశ్వరుడు తల్లి సమక్షంలో ప్రత్యక్షమయ్యాడు. చిరకాలానికి కళ్ళెదుట నిలిచిన తన మొదటి కొడుకును చూసి సత్యవతీదేవి ఎంతగానో ఆనందించింది. చెమర్చిన కళ్ళను తుడుచుకుంది. తర్వాత సుఖాసీనుడైన వ్యాసునితో ఇలా అంటుంది. నాయన, పిల్లలకు తల్లిదండ్రులిద్దరూ గౌరవనీయులే. ఇది బ్రహ్మ శాసించిన ధార్మిక పద్ధతి. ఈ పద్ధతిని అనుసరించే నిన్నొక ధర్మ నిర్వహణకు ప్రేరేపిస్తున్నాను. నువ్వు నా జ్యేష్ఠ కుమారుడవు, విచిత్ర వీరుడు నా కనిష్ట పుత్రుడు. మీరిద్దరూ నాకు ఒకటే. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేవరధర్మ ప్రకారం విచిత్ర వీరుని భార్యలకు నువ్వు సంతానాన్ని ప్రసాదించాలి అని చెబుతుంది. సరే జనని, కాకపోతే కాశీరాజ కుమార్తెలు అంబిక, అంబాలికలు 1 సంవత్సర కాలంనే చెప్పిన వ్రతాన్ని ఆచరించి ఆత్మను పరిశుద్ధి చేసుకోవాలి అంటాడు వ్యాసుడు. కాలయాపనకు జరగకూడదు కుమార. నువ్వు శీఘ్రమే కాశీరాజ తనూజులను కూడా సుపుత్రులను అనుగ్రహించాలి అని వేడుకుంది సత్యవతీదేవి. అయితే అంబిక, అంబాలికలు ఒక నియమాన్ని పాటించాలి. నా వికృతాకారం, భీషణ వేషం, శరీర గంధాన్ని సహించి వారు నన్ను అనురక్తితో అనువర్తించినతో సేవించుకోవాలి. సేవించిన పక్షంలో నేను కౌరవవంశకర్తలను ప్రసాదించగలను అంటాడు వ్యాసుడు. విషయాన్నంతా అంబికకు వివరించింది సత్యవతీదేవి. ఈ రాత్రి వ్యాసమహర్షి నీ సన్నిధికి విచ్చేసినప్పుడు నువ్వు చాలా ఆసక్తితో సంచరించాలి. ఆ మహర్షి రాకకై అనుక్షణం నిరీక్షించాలి అన్నది సత్యవతీదేవి. సరేనని సకల ఆభరణాలు ధరించి శయ్యభవనంలో అంశతూలికా తల్పంపై పవలించింది అంబిక.
ఆ మహర్షి ఎలాంటివాడు, ఎలాంటి పుత్రుణ్ణి నాకు ప్రసాదిస్తాడు అనుకుంటూ మహర్షి కోసం ఎదురుచూసింది. అంతలో రానే వచ్చాడు వ్యాస మహర్షి. అతని కంటి వెలుగును తట్టుకోలేకపోయింది అంబిక. కళ్ళకు చేతిని అడ్డం పెట్టుకొని అతని మూర్తిని పరీక్షించి చూడసాగింది. నల్లటి శరీర ఛాయ, పొడగాటి గడ్డం, జటావలి చూసేందుకు భయం అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది అంబిక. ఆ పైన కళ్ళు తెరిచి చూసేందుకు సాహసించలేకపోయింది. తల్లి ఆజ్ఞానుసారం వ్యాసుడు అంబికకు సాంగత్య భాగ్యం కలిగించి అనంతరం సత్యవతీదేవి సమీపానికి చేరుకున్నాడు. జనని అంబికకు అపార బల పరాక్రమశాలి అయిన పుత్రుడు జన్మిస్తాడు. అయితే తల్లి చేసిన తప్పు వల్ల ఆ పుత్రుడు పుట్టుతోనే గుడ్డివాడై పుట్టగలడు అన్నాడు మహర్షి. అంధుడు కౌరవ కులశ్రేష్ఠుడు కాగలడా కుమార అంది సత్యవతీదేవి. అంబాలికను అనుగ్రహించి వేడుకుంది. ఆ రాత్రి అంబాలిక భవనంలోకి ప్రవేశించాడు వ్యాసుడు. అంబాలిక వ్యాసుని శరీరఛాయ చూసి తెల్లబోయింది. ఆ వెలవెలబాటు ఆమెనెంతటికీ వీడలేదు. వ్యాసుడు ఆ సమయంలోనే సాంగత్య భాగ్యం ప్రసాదించి ఆమె పైన తల్లిని సమీపించాడు. జనని అంబాలిక పుత్రుడు అత్యంత శక్తివంతుడై కౌరవవంశ వర్ధనుడు కాగలడు. అయితే అంబాలిక నన్ను చూసి వెలవెలబోయింది. ఆ కారణంగా అంబాలిక పుత్రుడు పాలిపోయి పాండురాజ నామధ్వేయంతో వర్ధిల్లగలడు అంటాడు వ్యాసుడు.